సో అంటే సగానికి సగం పైన పడిపోయింది, 8 కోట్లు అనమాట. ఇంకా ట్యూస్డేకి వచ్చేసరికి ఇంకా 28% డ్రాప్ అయిపోయింది, 5.7 crores. వెన్స్డేకి వచ్చేసరికి 26.9% డ్రాప్ అయిపోయింది, 4.2 crores. నిన్న ఫ్రైడేకి వచ్చేసరికి 3.15 crores. బాగా డ్రాప్ అయిపోయింది అంతే. అంటే దీని పొటెన్షియల్ అంతే అని చెప్పచ్చు. ఇప్పుడు ఏంటంటే సినిమాలన్నీ కూడా, అందుకని వీళ్ళు ఏంటంటే టికెట్ రేట్లు ఎందుకు పెంచుకుంటారంటే ఆ 10 రోజుల్లోనే మాక్సిమం లాగయ్యాలి, మళ్ళీ మౌత్ టాక్ వెళ్ళిపోయి స్ప్రెడ్ అయ్యి ఇంతకు ముందులాగా 50 రోజులు 100 రోజులు మాక్సిమం 3 రోజులు మించిపోతే ఆ 10 రోజులు, ఆ 10 రోజుల్లో టికెట్ రేట్లు పెంచుకొని మాక్సిమం లాగేసే ఒక మోడలే ఉంది. ఇది కూడా అంతే అని చెప్పుకోవచ్చు. అంటే మొత్తం ఒక రౌండ్ అందరూ చూసేసినాక రెండోసారి మూడోసారి చూసే వ్యవహారం లేదు. రెండోది ఈ సినిమాలో ఉన్నది ఏంటి, ఇదేదో ఆ టైంకి అలా ఎంగేజ్ అవుతాం తప్ప ఓహో అని భలే ఉంది అని చెప్పే మళ్ళా చూడాలని భలే ఉంది అని చెప్పుకొని బయటకు వచ్చి భలే ఉంది తెలుసు అది బాగుంది ఈ సీన్ బాగుంది అని చెప్పుకునే దానికి ఆడేమి లేదు. ఆ టైంకి ఎంగేజ్ చేశాడు. ముఖ్యంగా చిరంజీవి పెర్ఫార్మెన్స్, ఆయన కామెడీ టైమింగ్, ఆయన స్టైలు, ఆయన స్వాగ్, ఇవి అట్రాక్ట్ చేసే తప్ప సినిమా పరంగా అంటే డైరెక్టర్ భలే చేశాడు డైరెక్టర్ అనే దానికి ఎక్కడ ఒక్క సీన్ కూడా లేదు. అంటే చాలా బాగా చేశాడు డైరెక్టర్ అని చెప్పడానికి ఏమీ లేదు. అతను ఒక జబర్దస్త్ స్కిట్ డైరెక్టర్ లాంటి వాడు. అతను నవ్విస్తాడు, పంపించేస్తాడు, ఎంటర్టైన్ చేసి పంపిస్తాడు తప్ప అతను డైరెక్టర్ గా అతనికి ఏమీ పెద్ద ముద్ర అంటూ సపరేట్ ముద్ర అంటూ ఏమీ లేదు. సో ఈ నవ్విచ్చేవి ఏముంది, ఎవడేం చేస్తాడో అన్న ఫీలింగ్ ఉంది. కానీ అది కూడా వెరీ డిఫికల్ట్, అది కూడా చేయడం అంత ఈజీ కాదు, నవ్వించడమే వెరీ డిఫికల్ట్. కానీ అది అంతవరకే ఉంది. అందువల్ల దీనికి రిపీట్ ఆడియన్స్ ఉండే ఛాన్స్ లేదు. రెండోది ఏంటంటే నయనతార క్యారెక్టర్ వెరీ వెరీ సింపుల్ క్యారెక్టర్. ఆమె ఉన్నంతసేపు ఒకే ఫిక్స్ చేసేసారు అంతే, ఇట్లాగే ఉంటది, దాంట్లో పెద్ద వెరైటీ ఏం లేదు. రెండోది కన్విన్సింగ్ లేదు, కథలో కన్విన్సింగ్ లేదు. ఎందుకు విడిపోతారనే దగ్గర గట్టి కన్విన్సింగ్ లేదు, ఎందుకు మళ్ళీ కలిసారనే దగ్గర గట్టి కన్విన్సింగ్ లేదు, ఇవేమీ లేవు. రెండోది తను ఏదో రా ఏజెంట్, దాని నుంచి వచ్చి మళ్ళీ సెక్యూరిటీలోకి వచ్చాడు అది ఇదని పెట్టారు, కానీ అదేమీ లేదు పెద్దగా. అది ఊరికి పెట్టుకున్నారు అవసరం, అన్ని కూడా ఏదేది అవసరం అది పెట్టుకుంటా వెళ్ళారు. చిన్న డాడీ స్టోరీని అటు ఇటు మార్చి చేసేసారు. ఏదేమైనప్పటికీ చిరంజీవి మళ్ళీ కంబ్యాక్ అని చెప్పచ్చు. ఈ మధ్య కాలంలో చిరంజీవికి ఇది లుక్ వైజ్ గానీ ఆయన ఎనర్జీ గానీ ఒక వింటేజ్ చిరంజీవిని చూపించగలిగారు. ఇది కంప్లీట్ గా చిరంజీవి ఫిల్ము. చిరంజీవి మళ్ళీ ఫామ్ లోకి వచ్చి రికార్డులు క్రియేట్ చేయగలను నేను ఇప్పటికి 72 ఏళ్ల వయసులో కూడా అనేది ప్రూవ్ చేసుకోవడం అనేది ఈ సినిమాకి ఒక ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చు. ఆ రకంగా ఇది రికార్డులు క్రియేట్ చేసింది. ఇది 500 కోట్ల గ్రాసులు. ఇప్పుడు నేను చెప్పింది నెట్ ఓవరాల్ గా ఇప్పటి వరకు మనకి 179 కోట్లు ఇండియా గ్రాసు. ఓవరాల్ గ్రాస్ తీసుకుంటే 215 కోట్లు అండి. ఈ 11 రోజుల్లో ఓవరాల్ గ్రాసు 215 కోట్లు. సో ఆ రకంగా తీసుకున్నప్పుడు ఇది డౌన్ అయితే అయిపోయింది. నిన్నటికే 3 కోట్లు పడిపోయింది కాబట్టి ఈ రోజు ఇంకా తగ్గిపోతుంది. రేపు ఎల్లుండి ఏమన్నా సాటర్డే సండే కాబట్టి కొద్దిగా పెరిగితే పెరగచ్చు, అంతకంటే లేదు. కానీ ఓవరాల్ గా 500 కోట్లకి వెళ్తుందా గ్రాస్ అనేది డౌట్ఫుల్ గానే ఉంది. 300కి అయితే వెళ్ళింది, 400 వరకు వెళ్తే కష్టమే. 500కి అయితే వెళ్లే అవకాశం అయితే నాకైతే కనిపించట్లేదు. వెళ్తే మాత్రం చాలా రికార్డ్ అని చెప్పొచ్చు. ఏదేమైనా ఆల్రెడీ చిరంజీవి రికార్డులు క్రియేట్ చేశాడు. సో కంబ్యాక్ ఆయనకి ఆల్రెడీ ఇంకా సినిమాలు 2 రెడీగా ఉన్నాయి కాబట్టి చిరంజీవి శకం అయిపోలేదు, మళ్ళీ రీస్టార్ట్ అయింది అనేది చెప్పుకోవచ్చు. బయర్స్ కంప్లీట్ గా అందరూ హ్యాపీగా ఉన్నారండి, అందరికి ప్రాఫిట్సే. ఎక్కడో 1-6 ఏరియాలో ఎక్కువ పెట్టి కొన్న చోట కొంత ఇబ్బంది అని చెప్తున్నారు, కానీ ఓవరాల్ గా బయర్స్ మాత్రం హ్యాపీగా ఉన్నారు ఈ సినిమాకి.